నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ పవన్. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా వరకు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తలేరు. కేవలం ఒక ఏజెన్సీ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఆఫీసర్లు పని చేయించుకుంటున్నారు. ఒక జీతాలు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు బాధపడుతున్నారు. అదే విషయంలో గత ప్రభుత్వాన్ని వాళ్ళు సంప్రదించారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూడా సంప్రదించారు. కానీ ఏ విధమైన అటు ప్రభుత్వం చర్యలు లేవు, ఇటు వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మళ్ళీ ఈ ధర్నాలు రాస్తారోగులు చేసి మా ధర్నా చౌక్లో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ ఉన్న ఉద్యోగులతో కాస్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏజెన్సీలు ఎందుకు ఉన్నాయి, ఏజెన్సీల ద్వారా వీళ్ళకి ఏం నష్టం కలుగుతున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి, ఎలా చూడొచ్చు? అది మేము అగ్రికల్చర్ మార్కెట్ డిపార్ట్మెంట్ నుంచి మేము గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కానీ చాలని జీతాలతోటి పనిచేస్తున్నాము. మాకు ఏంటంటే ప్రతి ఒక్క మార్కెట్ డిపార్ట్మెంట్ లోపల చెక్ పోస్టులు ప్లస్ ఆర్థిక సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఇంత టార్గెట్ ఉంటుంది ఒక్కొక్క కమిటీకి. మేము చెక్ పోస్ట్ పాయింట్ మీద మాకు ఇచ్చే జీతాల ప్రకారం మేము చెక్ పోస్ట్ పాయింట్ పైన జీతాలు చేసి వాళ్లకు ఒక చెక్ పోస్ట్ పాయింట్ మీద మాకు సంవత్సరానికి టార్గెట్ ఇస్తారు. ఎంత అంటే ఒక 60 నుంచి 70 లక్షల టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ మేమే నిరంతరము 24 గంటలు కష్టపడి దానికి అనుగుణంగా పనిచేసి మేము ఆ టార్గెట్ రీచ్ చేస్తే మా దగ్గరికి ఒక్కొక్కరు 1,00,000 నుంచి 1,10,000, 70,000, 80,000 రూపాయల జీతగాళ్ళు మా దగ్గరికి రారు, చెయ్యరు. మేమే కలెక్షన్ చేసి గవర్నమెంట్కి అప్పచెప్తే ఇలా పేరు మొత్తం వాళ్ళది, మాకు మాత్రం ఏముండదు. మేము చాలు జీతాలతోటి మా పిల్లలను పోషించుకోవడానికి వ్యవస్థ ఉన్నది. కానీ ఈ వ్యవస్థ ఏజెన్సీ వ్యవస్థ అనేది రద్దు చేయాలని ముఖ్య మా డిమాండ్. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇంకొకటి, ఇవాళ ఆఫీసు లోపల ప్రతి ఒక్క ఆఫీసు లోపల 10 గంటలకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రాడు. ఇవాళ ప్రతి ఒక్క ఆఫీసు తెరవాలంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగి పోయే డోర్ తెరవాలి. ఇవాళ ఆఫీసు బంద్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసు అవుట్సోర్సింగ్ ఉద్యోగి పోయే బంద్ చేయాలి. నిరంతరం 24 గంటలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేసే అటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మూల స్తంభాలై కూర్చున్నారు. ఇవాళ గవర్నమెంట్లో పనిచేసేటోళ్ళు మాత్రం నామకే వస్తువు అచ్చుడు పోకట. ఇవాళ ఒక ఫైలు కదలాలంటే గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే ఓ యొక్క ఆఫీసర్ పనిచేయడు. మళ్ళీ దాంట్లో ప్రైవేట్లో పనిచేసేటువంటి ఏది మన డాటా ఎంట్రీ ఆపరేటరే పనిచేయాలి. ఏంటంటే ప్రతి ఒక్క ఫైల్ కావాలన్నా దేనికి కూడా కావాలన్నా కూడా పోసేది ఏంటంటే డాటా ఎంట్రీ మాత్రమే చేయాలి. దానికి ఎవరు లేదు. మరి ఇదన్నీ చేసుకుంటూ పోతే సమాన పనికి సమాన వేతనం చేయాలని మేము గత ప్రభుత్వము కేసీఆర్ గారు అవుట్సోర్సింగ్ ఏంది కాంట్రాక్ట్ ఏందని అన్నారు. 10 సంవత్సరాలు మమ్మల్ని మభ్యపెట్టిళ్ళు. మేమందరము 150,000 మంది మీ ఆల్ డిపార్ట్మెంట్లో పనిచేసి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము అందరం సపోర్ట్ చేసి ఇవాళ గెలిపించినామయ్యా. గెలిపిస్తే ఇదివరకు మా గురించి ఒక్కరోజు కూడా మీరు మాట్లాడతలేరు. దయచేసి మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఆల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ మీరు గుర్తించి మాకు సరైన న్యాయం చేసి మన ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని సమాన పనికి సమాన వేతనం ఇప్పించగలరని మా యొక్క విన్నవించుతున్నాము. మేము మంచిర్యాల జిల్లా, మాది మార్కెట్ కమిటీ డిపార్ట్మెంట్ నుంచి, నేను మంచిర్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి డిపార్ట్మెంట్ మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్గా నేను ఉన్నాను. సరే, రైట్ అన్న. ఎక్కడి నుంచి అన్న మీరు? మేము తాండూరు నుండి అండి. ఏ డిపార్ట్మెంట్? మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అంటే ప్రజాపాలన తెచ్చుకున్న కాంగ్రెస్లో అసెంబ్లీ సెషన్లో ఏదైతే ఒక్కసారి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి అసలు ప్రభుత్వాలు ప్రస్తావించలేదు, ఏ విధంగా చూడొచ్చు? అయితే మేము గత 15 ఏళ్ళ నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నామండి. అయితే మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఏదో ఉద్ధారకం అవుతుందని మేము చూసినాము. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మేము గత 15 ఏళ్ళ నుంచి మా డిపార్ట్మెంట్లో మేము సర్వీస్ చేస్తున్నాము. యాజ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్గా, సెక్యూరిటీ గార్డ్గా, ప్రతి వ్యవస్థలో ప్రతి దాంట్లో మేము అందరం పనిచేయడం జరుగుతున్నది. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ముందైనా సరే ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని మేము. మీరెక్కడి నుంచి అన్న? నా పేరు అజయ్ యాదవ్. నేను 33 తెలంగాణ బెటాలియన్ సంగారెడ్డి నుండి వచ్చాను. ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు? 33 ఎన్సీసీ ఆర్మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను గత సంవత్సరంన్నర నుండి చూస్తున్నాను. సంవత్సరంన్నర నుండి రిక్రూట్మెంట్ అయ్యింది. ఏ వ్యవస్థలో చూసినా, ఏ కంపెనీలో చూసినా, ఎక్కడ చూసినా లాస్ట్కు బలయ్యేది మాత్రం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని పిండుకున్నంతసేపు చెరుకు నుండి పిండుకున్నంతసేపు పిండుకొని లాస్ట్కు పిప్పి కూడా వదిలేయడం లేదు. ఈ వ్యవస్థ ఎందుకు వస్తుంది?
ఒక రెగ్యులర్ ఎంప్లాయీ పని చేయకూడదు పని కూడా మేము చేస్తున్నాము. పొద్దున 9 గంటలకు వెళ్తే ఆఫీస్ 10:30 నుండి 5 గంటలు అంటే పొద్దున 9 గంటలకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ వెళ్తే 6 గంటలు 7 గంటల వరకు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పని చేస్తున్నాడు. పని చేసినా మళ్ళీ సరైన జీతాలు వస్తున్నాయి అంటే సరైన టైంకి సరైన జీతాలు రావట్లేదు. 1వ తారీఖు బిల్లు పాస్ అవుతున్న రెగ్యులర్ ఎంప్లాయీల డీటెయిల్స్ 3,78,000 మంది ఉంటారు, 78 మంది ఉంటారు. వాళ్ళకి యావరేజ్గా ₹1,00,000 వేసుకున్నా కూడా 3,000 కోట్ల రూపాయలు 1వ తారీఖు బిల్లు పాస్ అవుతుంది. మా అవుట్సోర్సింగ్ తెలంగాణలో 1,50,000 మంది ఉన్నాము. 1,50,000 మందికి యావరేజ్గా 15,000 వేసుకుంటే 225 కోట్ల రూపాయలు అవుతుంది. 225 కోట్ల రూపాయలు 1వ తారీఖు కాదు, 2వ తారీఖు కాదు, 2వ నెల కాదు, 3వ నెల కాదు, 4వ నెల కాదు. అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ వాడికి పొట్ట లేదా, పిల్లలు లేరా, భార్య లేదా, రెంట్ కట్టుకోలేరా? మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు 225 కోట్లు పాస్గా ఉంది. 3,000 కోట్లు 1వ తారీఖు ఎట్లా పాస్ చేస్తున్నారని అడుగుతున్నాను నేను. ఈ ఏజెన్సీ వ్యవస్థ ఇంకొకటి, మాకు జీతం వచ్చేసి 70,469 రూపాయలు. ఇది ఒకసారి జూమ్ చేసుకోండి. ముగ్గురు కలిపి 70,469 రూపాయల జీతము. మాకు ముగ్గురు కలిసి క్రెడిట్ అయ్యేది 44,469 రూపాయలు క్రెడిట్ అవుతుంది. మిగతా 26,000 రూపాయలు జిఎస్టీ అని, ట్యాక్స్ అని, సర్వీస్ ఛార్జెస్ అని, ఏజెన్సీ ట్యాక్స్ అని 26,000 రూపాయలు పోతుంది. ఈ 26,000 రూపాయలు ఎవడబ్బ సొమ్ము? మా కష్టార్జితం ఇది. మేము పొద్దున 9 గంటలకు వెళ్ళి మేము సాయంత్రం 6 గంటల వరకు ఉంటే మధ్యవర్తులు మీడియా వాడు తింటున్నాడు. మా కష్టార్జితం మేము కష్టపడి పనిచేసిన దానికి తాటిపాటి వాడు ఎందుకు తినాల్సి వస్తుంది? ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే ఇట్లాంటి మనిషికి 8,000 రూపాయలు అంటే తెలంగాణ వ్యాప్తంగా 1,50,000 మంది ఉన్నారు. మనిషికి 8,000 రూపాయలు అనుకున్న ఫీజులకు కానీ లేదంటే ఇంట్లో గ్రోసరీకి కానీ దేనికో ఒక దానికి పనిచేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీల్లో డ్రైవర్లే కాదు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను బీటెక్ చదివాను. నేను బీటెక్ చదివి లస్కర్ డ్యూటీ చేస్తున్నాను. లస్కర్గా నేను పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు నేను సిస్టమ్ వర్క్ చేసి లాస్ట్కు నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే నేను లస్కర్ చేస్తున్నా అని చెప్పుకోవాల్సి వస్తుంది. చదువేమో పెద్దది, చేసేదేమో కొలువు చిన్నది. నేను బీటెక్ చదువుకొని సిస్టమ్ వర్క్ చేసినా కూడా లాస్ట్కి మా ఆఫీసర్స్ ఏమంటారు, నువ్వు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీవి, నువ్వు అవుట్సోర్సింగ్ లానే ఉండాలి, నువ్వు సిస్టమ్ వర్క్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు చిన్న జీతగాడివి, నువ్వు తగ్గి ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ వాడు ఎంప్లాయీ, మేము పని చేసేది మేము పని కాదా? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మా బాధలను గుర్తించండి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు, అవుట్సోర్సింగ్ మంత్రి, అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి పెట్టుకుంటే సరిపోదా అన్నాడు. మరి ఆయన ఏం చేయలేదు. మరి ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి మీరు వచ్చిర్రు. మరి మా బాధలను అర్థం చేసుకొని ఇంతమంది దాదాపుగా 33 డిస్ట్రిక్ట్ల నుండి ఒక 1,000-2,000 మంది వచ్చాము. దయచేసి మా బాధలు అర్థం చేసుకొని 500-600 పెట్టుకొని రాత్రి నిద్ర లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మా బాధలు అర్థం చేసుకొని మాకు ఒక కార్పొరేషన్ కానీ అరేంజ్ చేసి డైరెక్ట్ జీతాలు ఇవ్వమని కోరుతున్నాం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీల ఐక్యత. మేము గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాకు ఎటువంటి టీఏడిఏ కానీ ఒక నెల జీతం కానీ టైంకు పడట్లేదు. ఈఎస్ఐపిఎఫ్ కానీ టైంకు కట్టట్లేదు. కనీసం మా పిల్లలు చదువుకోవడానికి కూడా ఒక రిజర్వేషన్ పద్ధతిలోకి అమలు చేసిర్రు. మాకు ఎటువంటి హామీ లేదు. ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను? ఎన్సీసీ డిపార్ట్మెంట్, టూరిజం శాఖ కిందకి వస్తుంది. మీకు ఎన్ని నెలల నుంచి జీతం రాలేదు? మాకు 1వ తారీఖు కరెక్ట్గా 15-20 తారీఖు వరకు వేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నారు. బడ్జెట్ అని చెప్పేసి మధ్యలో ఆపుతుంటారు. 2 నెలలు 3 నెలలు. అధికారులను అడిగితే బడ్జెట్ అయిపోయింది అంటారు. లేదా ఏజెన్సీ రెన్యువల్ కాలేదని చెప్తారు. ఏదో అని చెప్తారు బడ్జెట్ అని చెప్పేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఏజెన్సీ వ్యవస్థను తీసేసి నేరుగా మా డిపార్ట్మెంట్ ఇచ్చే జీతాలు ఇస్తే మేము సంతోషంగా పని చేసుకుంటాం. అంటే ఒకవైపు ప్రభుత్వం ఈ ఏజెన్సీల మీద చర్యలు తీసుకోవడం లేదు, మరోవైపు ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులని కేవలం తమ అవసరాలకు వాడుకుంటుందని చెప్పి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. ఎలా చూడొచ్చు వీటన్నిటిని? ప్రభుత్వానికి ఎప్పుడు ఏముంటుందంటే ఓన్లీ పని వెళ్ళిపోవాలంతే. వాళ్ళు అవుట్సోర్సింగ్ కానీ వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళకి జీతాలు రాకపోని మనకు పని అవుతుందా లేదా అది వాళ్ళ ముఖ్యం. అది మిగతా వాళ్ళు నడిపించేది వాళ్ళు నడిపించుకుంటూనే ఉంటారు. నేను జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తాను. నేను 25 years అయింది ఇప్పటికి వర్క్ చేసేవాడి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు?
మేము మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చాము. నా పేరు శిరీష. విఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ స్కూల్లో పనిచేస్తాను నేను. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. 23 స్కూళ్ళు, 23 స్కూల్ నుంచి 250 మంది వర్కర్లు ఉన్నాం. మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి. ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత మాకు వీక్ ఆఫ్ సెలవులు లేవు. వీక్ ఆఫ్ సెలవులు నెలకు 2 సెలవులు ఇప్పించాలి. నెలకు 2 సెలవులు ఇప్పించాలి. ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ విషయం మనం డ్యూటీ చేసుకుంటూ మనిషి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అయితే ఆమెకి 10 లక్షలు ఎక్స్గ్రిషన్ ఇవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. దయచేసి మేము చాలామందికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము. అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాము. మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి జీవో నంబర్ 17 ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నదే మా ప్రధాన డిమాండ్. చిత్రకారుడి లైఫ్ నుంచి రేవంత్ రెడ్డి కష్టపడి చరిత్ర సృష్టించే సీఎం ఎలాగైనాడో ఆయనకు చిన్న స్థాయి ఉద్యోగుల బాధలు కూడా అర్థం చేసుకొని మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలు అర్థం చేసుకొని ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు ఒక పే స్కేల్ ఇప్పించి ఒక ఉద్యోగ భద్రతనిచ్చి ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులు పిఎఫ్ మంజూరు చేయాలని మేము కోరుతున్నాం సార్. మహిళా ఉద్యోగులకు ఆర్థిక ప్రసూతి సెలవులతో కూడిన వేతనము ఇవ్వాలని మరియు చైల్డ్ కేర్ లీవ్స్ గవర్నమెంట్ మహిళా ఉద్యోగులకు ఎలాగైతే చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటాయో మాకు కూడా చైల్డ్ కేర్ లీవ్స్ అప్లై చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నా పేరు కళ్యాణి. నేను నల్గొండ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శాంతియుత ధర్నాకు ఇక్కడికి వచ్చాము. ఈ సభాపూర్వముఖంగా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మేము గత 10-20 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయమని ప్రభుత్వాన్ని మేము కోరనేది. ఈ మాకున్న డిమాండ్లను అన్నిటినీ నెరవేర్చాలని మేము సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మాకు 10,000 నుండి 15,000, 19,000 ఉన్నాయి ఈ జీతాలు. ఈ సాలిచాలని జీతాలతో మేము ఇంట్లో అన్ని పనులు చేసుకోలేకపోతున్నాము. మా పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి మేము ఎక్కడికెక్కడికో వెళ్ళి ఈ 10-15 వేలకు జీతం చేసి వస్తున్నామంటే మీరు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈ గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా మాకు ఏదో ఒక విధంగా చేస్తుందని చెప్పేసి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మాట ఇచ్చింది. అలాగే మేము ఎంతోమంది మంత్రులను కానివ్వండి, ఎమ్మెల్సీలను కానివ్వండి, ఎమ్మెల్యేలను కానివ్వండి ప్రతి ఒక్క చోట కలవడం జరిగింది. మంత్రులు అయితే ప్రన్న ప్రభాకర్ గారు కానివ్వండి, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, ఎంతో మందిని కలిసాము. ప్రతి ఒక్కరూ మాకు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. మిమ్మల్ని ఖచ్చితంగా మేము రెగ్యులరైజ్ చేస్తాము, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామని. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మాత్రం దీని మీద ఎలాంటిది మాట్లాడడం లేదు. మీరు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు చెల్లించడం లేదో మాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి మేము ఈరోజు జస్ట్ శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాం. కానీ మీరు కనుక మాకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి న్యాయం చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఇంకా ముందు ధర్నాలు ర్యాలీలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే మీకు ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడదు. ఆ ఏజెన్సీ వ్యవస్థకు ఇచ్చే ఆ జీతం అమౌంట్ని మాత్రమే మాకు ఒక జీతంగా ఒక స్కేల్ ఇచ్చి దాని మీద మాకు ఇవ్వమని కోరుచున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి సభాపూర్వకంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఈఎస్ఐ ఆచారంలో పనిచేస్తున్నాము 24 సంవత్సరాల నుంచి. ఇంతవరకు మాకు జీతాలు పెంచింది లేదు. 10,000 జీతాలతో ఎంతకాలం మేము పనిచేయాలి. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఈఎస్ఐ కార్డు క్యాన్సల్ అయిపోతుంది. పిఎఫ్ రాదు. ఈఎస్ఐకి పిఎఫ్లు కరెక్ట్ ఉండవు. ఏజెన్సీలు మారుతూ ఉంటే మాకు జీతాలు కరెక్ట్ రావు. ఈఎస్ఐ పిఎఫ్లు కూడా సరిగా రావు. కాబట్టి మేము ధర్నాకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంతవరకు కూడా అవుట్సోర్సింగ్ విధానాన్ని కేసీఆర్ గవర్నమెంట్ మోసం చేసి అవుట్సోర్స్ విధానాన్ని ఉండదు. ప్రతి ఒక్క కార్మికునికి పర్మనెంట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ గద్దెనెక్కి 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని మోసం చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టేసి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసేసి అవుట్సోర్సింగ్ విధానమే ఉండదు. సీనియారిటీ ప్రకారం కంపల్సరీ ఒకరికి జీతాలు పెంచుతూ ప్రతి ఒక్క కార్మికునికి
పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి గవర్నమెంట్కి వచ్చింది ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అందుకని మేము కోరుతున్నది ఏమైనా ఏజెన్సీ విధానాన్ని ఫస్ట్ రద్దు చేయండి, ఉద్యోగ భద్రత కల్పించండి. ప్రతి ఒక్క కార్మికుడు ఏమవుతుందంటే 2-3 నెలలకు జీతాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ 12-13 వేలతో కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో గవర్నమెంట్ ఉన్నదంటే మాకు ఎంత దీన స్థితిలో ఉన్నామో గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఈ 3 నెలలకు మినిమము 5 నెలలకు జీతాలు ఇవ్వకుంటే కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక ఏజెన్సీ వాడు వచ్చి ₹1 ఇవ్వలేదు, ఆ కుటుంబాన్ని రోడ్డున పడుతున్నది. రోడ్డున పట్టిన కుటుంబాన్ని కూడా ఆదుకునే నాదుడు లేడు. ఇటు ఏ సంస్థలు వేసాడు, సంస్థ రాదు, అక్కడ ఏజెన్సీ రాదు. ఏజెన్సీ అన్నటోడు కూడా ఇంతవరకు ఎవడో మాకు కూడా అర్థం కాదు. అందుకని మాకు ఎందుకనంటే డైరెక్ట్ ఏజెన్సీని రద్దు చేసేసి డైరెక్ట్ జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలని మేము కోరుతున్నాము. ప్రతి ఒక్క సీనియారిటీ ప్రకారం మాకు పర్మనెంట్ చేయాలని సీనియారిటీ ప్రకారం మేము గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కోరుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము ఖమ్మం నుంచి వచ్చినాము. ఏంటి ప్రభుత్వానికి ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాను. నేను నా పేరు దేవానాయకు. మేము గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మా ప్రభుత్వానికి మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మా ఉన్నత విద్యాశాఖలో ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. ఎలాంటి ఉత్తర్వులు జీవోలు లేకుండా ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. ఇవాళ కొంతమంది తమ సొంత జిల్లా నుంచి ఒక 500-600 కిలోమీటర్ల మారుమూల ప్రాంతాలలో భార్య పిల్లల్ని వదిలేసి, కుటుంబాలను వదిలేసి వాళ్ళు మళ్ళీ బతుకుతారో లేదో తెలియదు. వాళ్ళు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళను మళ్ళీ తిరిగి ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ మళ్ళీ ఏ జిల్లా పనిచేసేట్టు చేయాలి. అదేవిధంగా ఈ ముఖ్యంగా పక్క రాష్ట్రంలో కార్పొరేషన్ ఇచ్చేసి వాళ్ళు న్యాయం చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఎందుకు కుదరదు? మొన్న జరిగిన V6 ఇంటర్వ్యూలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంటే ఇప్పుడు కానిస్టేబుల్ బాగా కష్టపడుతున్నాడని చెప్పేసి ఆయన జీతం ఎస్పీ గారి జీతం అని చెప్పి సార్ చెప్పకొచ్చారు. సార్ కరెక్టే, మేము బాగా కష్టపడుతున్నాం, కానీ మమ్మల్ని కొద్దిగా గుర్తించండి. మేము రెగ్యులర్ ఉద్యోగితో పాటు మొత్తం జీతం ఇవ్వడం, కనీసం మాకు కనీస వేతనం పే స్కేల్ ఇవ్వండి. మాకు భార్య పిల్లలు ఉన్నారు, మేము బతకాలి. కాబట్టి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు EPF ESI అసలు కట్టట్లేదు. మాది గత ఒక్కొక్కరు మా డిపార్ట్మెంట్లో 2015-16 నుంచి వాళ్ళు EPF కట్టారు, ESI కట్టారు, ఏం కట్టారు. వాళ్ళని నిలదీస్తే వాళ్ళని కనీసం ప్రశ్నించే వాళ్ళు లేరు. RTIలు వేసాం, కలెక్టర్ గారికి వినతులు ఇచ్చినాం, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థను నిర్మూలిస్తేనే కానీ వ్యవస్థ బాగుపడదు. కాబట్టి మాకు ఇప్పుడు ఇచ్చే 20,000 రూపాయలు నేరుగా 1వ తారీఖు లోపు మాకు జీతాలు ఇస్తే మేము మా కుటుంబాలను నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. వికారాబాద్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాది, పాలిటెక్నిక్ కాలేజీ. నేను చేయబట్టి 2008 నుంచి అయితే జీతాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. నిన్న జరిగితే మేము ఇట్లా మీటింగ్ పోతామంటే మీకు పర్మనెంట్ కాలేదా, మీరు వెళ్ళిపోండి, పర్మనెంట్ వెళ్ళి, ఎందుకంటే వాళ్ళను కావాలని వేసిండ్రు. వాళ్ళు ఉన్నాక మీరు ఏం పని లేదు, వెళ్ళిపోండి మీ మీటింగ్ మీరు అని అన్నారు. 2008 నుంచి ఏజెన్సీ PF కట్టలేదు, ESI కట్టలేదు. PF నేను 18 సంవత్సరాలు అవుతున్నది, నా అమౌంట్ ఎంత సార్ అంటే నాకు తెలియదు, నువ్వే చూసుకో. అయితే ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే చాలా వరకు కొన్ని ఏజెన్సీలకు డబ్బులు కట్టి ఈ ఉద్యోగంలోకి వచ్చి మీరెన్ని కట్టారు? అప్పుడు మేము కట్టలేము. ఆల్రెడీ నేను డైరెక్ట్ జాయిన్ అయినా, 2008 డైరెక్ట్ జాయిన్ అయినా. నా ఇంట ఇంకొక 6 మంది ఉన్నారు, అందరం మా వికారాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ. దాని తరపుకెళ్ళి మాకు అందరికి ఒకటే సమస్య ఉన్నది సార్, ఈ ఏజెన్సీని తీసేసి వచ్చిన జీతం మాకు రెగ్యులర్ మాకు ఖాతాలు వేసేస్తే, డైరెక్ట్ వేసేస్తే మాకు మంచిగా ఉంటుంది సార్. అది చాలా ఈ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే స్పీకరు, మా లోకల్ ఎమ్మెల్యే, సీఎం మా లోకల్ వికారాబాద్ కొడంగల్ లోకల్, వాళ్ళని అడిగితే మీదేం దయపోండి కలుద్దాం. కానీ మా స్పీకర్ గారిని 10 సార్లు కలిసినాం, ఇట్లా దొబ్బుకుంటూ పోతాడు ప్రసాద్ కుమార్, ఇట్లా 10 సార్లు పోతారు. సార్ ఇట్లా లెటర్ తీసుకుంటే ఇక్కడ వాడేస్తారు, లెటర్ తీసుకుంటే ఇక్కడ వాడు సార్ మాదేదన్నది ఒకటి చేయండి సార్, కేసీఆర్ అట్లా చేసాడు, మీరు ఇట్లా చేస్తారా అని కేసీఆర్ తోటి లాంటి దెబ్బలు తిన్నాం. ఆయన తెలిసినప్పుడు మీరు ఇట్లా చేస్తారా సార్? అట్లా ఏం లేదు, మన ప్రభుత్వం చేస్తాం, జర ఓపిక పట్టినంటే ఇంకెన్ని దినాలు ఓపిక పడతాం. నా సార్ వేసి ఇంకా 14 సంవత్సరాలు సార్, దీన్ని ఎవరు ఏం చేస్తారు? కేసీఆర్ అయితే అస్సలు పట్టించుకుంటలేడు. ఏ ఆఫీస్లో పని చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు ప్రస్తుతం? నేను అటెండర్ను, కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ వికారాబాద్. పాలిటెక్నిక్ కాలేజ్ యాదగిరిగుట్ట నుంచి వచ్చినామండి. టెక్నికల్ డిపార్ట్మెంట్ మాది. మా టెక్నికల్ డిపార్ట్మెంట్లో చాలా 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 ఘోరంగా తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని మేము ఉద్యోగాలు 20 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. కానీ మన తెలంగాణ వచ్చినాక గత ప్రభుత్వము
ఇచ్చే మమ్మల్ని రెగ్యులర్ చేసుడు కాదు కదా, మమ్మల్ని రేషనలైజేషన్ పేరుతోటి 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్లు చేసి మాకు వచ్చే జీతాలకు ఆ 13,000 జీతంతో మేము అక్కడికి వెళ్ళలేక, ట్రావెలింగ్ చేయలేక, ఆ రవాణా ఖర్చులు భరించలేక చాలా ఘోరమైన జీవితాల దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నాం. అట్లా కూడా ఇప్పటి వరకు ఇంకా మా డిపార్ట్మెంట్లో ఒక 50-60 మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనుకున్నాం, కానీ మా జీవితాలనే కోల్పోయే విధంగా తయారైనాం. అప్పుడు చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ వ్యవస్థను తీసేస్తాం, రెగ్యులరైజేషన్ చేస్తామని అన్నారు. చేస్తామని చెప్పేసి ఆ మాటను మొత్తం తుంగలో తొక్కేశారు. గత ప్రభుత్వాలు పోయినాయి, కొత్త ప్రభుత్వం అన్న మమ్మల్ని ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని ఒక కార్పొరేషన్ పెట్టి ఈ ఏజెన్సీ వ్యవస్థ మధ్యలో జలగలాగా పీడిస్తున్న ఈ దోపిడీని అరికట్టి నేరుగా మాకు జీతం వస్తే మేము ఒక 2 పూటల భోజనం పచ్చడి మెతుకులతోటి తినగలుగుతాము. దాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరవేసే విధంగా మేము కోరుకుంటున్నాము. మేము అడిగేది ఒక చిన్న గొంతమ్మ కోరికలు కాదు, మాకు ఒక 2 పూటల భోజనం అంతే అడుగుతున్నాము. మేమేమో పంచభక్ష పరమాణాలు ఏవి అడగట్లేము. నేరుగా మాకు జీతం ఇస్తే, ఈ మధ్యలో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే మాకు ఒక 20,000 దొరుకుతాయి, మేము ఒక చిన్నగా భోజనానికన్నా అవుతుంది అనే ఉద్దేశంతో మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయం మీద ఈ సమస్యను తొందరగా పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాము. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అన్న. ఏంటి ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేసీ తరఫున మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ సమాన వేతనం కల్పించాలని, మరి ఈఎస్ఐ పిఎఫ్ వెంటనే అమలు చేయాలని, వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు సమాన వేతనం కల్పించి ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు పేస్కే అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా బేషరతుగా పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న చెప్పండి అన్న, ఏంటి ప్రధానంగా మీ సమస్యలు? ప్రధాన సమస్య ఏంటంటే సార్, నా పేరు నాగేశ్వరరావు. నేను 99 నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నా. ఫస్ట్ నాకు టెంపరవరీగా పనిచేసిన తర్వాత 2008లో అవుట్సోర్సింగ్లో జాయిన్ అయినా. అప్పుడు మా జీతం 1800 నుంచి 3,000 అయింది. 3,000 నుంచి 9,000 అయింది. 9,000 నుంచి 10,000 అయింది. సంవత్సరాలు గడిచి 20 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే సార్, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మా యొక్క జీతాలు పెంచమని, మీ దయ ఉంటే మమ్మల్ని రెగ్యులర్ చేయమని, మా ఏజెన్సీని ఎత్తేయమని మా కోరిక. మాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సార్. మాకు ఒక స్కూల్కు పోవాలంటే దాదాపు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం చేస్తాను. దగ్గరలో ఒక స్కూల్ దగ్గరలో ఉండలేకపోతున్నాం. రూమ్ కిరాయిలు 5,000 రూపాయలు, రూమ్ కిరాయి 5,000 రూపాయలు. మేము పెట్రోల్ ఖర్చు నెలకు వచ్చేసి 3-4,000 రూపాయలు అవుతుంది సార్. ఇచ్చే 12-13,000 రూపాయలలో సార్ మేము బతకలేక బతుకుతున్నాం సార్. ఏదో గవర్నమెంట్ ఆశపడి మాకేదో చేస్తుంది అని ఆశపడుతున్నాం సార్. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు సార్. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి నమస్కరించి తెలియజేయండి. ఏమనగా మా ఏజెన్సీ ఎత్తేయమని, మా జీతాలు కొంచెం పెంచమని వేడుకుంటున్నాం సార్. ఇదే మా డిమాండ్తో మా యొక్క డిమాండ్లు తెలియజేయడానికి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టుకుంటున్నాం సార్. దయచేసి ఈ మీడియా ద్వారా మా డిమాండ్ల యొక్క తెలియజేస్తున్నాం సార్. ఇదే మా కోరిక సార్. ఇదే మా డిమాండ్లు నెరవేర్చమని తెలియజేస్తున్నాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి నుంచి వచ్చాము. ఎన్ని సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగం? 20 సంవత్సరాల నుంచి రెవెన్యూలో చేస్తున్నాం. 20 సంవత్సరాలు అవుట్సోర్సింగ్గా. ఏ డిపార్ట్మెంట్? రెవెన్యూ డిపార్ట్మెంట్. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దాంట్లో పిల్లలు పెద్దగా అయినారు. జీవనాధారం చాలా టైట్గా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకే రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఏ డిపార్ట్మెంట్ మీది? వ్యవసాయ మార్కెట్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఎలా ఉంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులని ఏజెన్సీల ద్వారా నడిపిస్తున్న ప్రభుత్వం? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మీరు? ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరేది, ఏజెన్సీ రద్దు చేసి మా జీవితాలను బాగు చేయమని కోరుతున్నాం. మాకు జీతాలు చాలని జీతాలతోనే మేము బతికెళ్ళదీయలేకపోతున్నాం.
సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి తెలిపేదే ఒకటి, మాకు ఏజెన్సీ ఒక్కటి రద్దు చేస్తే మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అది జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వ్యవస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వ్యవస్థ చాలా భయంకరమైన సార్. మెయిన్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా. మాకు అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ప్రధానంగా 6 డిమాండ్లు ఉన్నవి. ఒకటి, జలగల్లా పట్టి పిడుస్తున్నటువంటి మా యొక్క ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలా. రెండవ డిమాండ్, మాకు ఆరోగ్య భద్రత కల్పించాలా. మూడవ డిమాండ్, ప్రతి డిపార్ట్మెంట్లో మాకు ఎగ్జామ్స్ కండక్ట్ పెడతప్పుడు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలా సార్. ఇది కనీస వేతనము మాకు అమలు పరచాలి సార్. అదేవిధంగా మాకు జీతాలు 6 నెలలు దాదాపు 7 నెలలైన మా యొక్క జోగులాంబ గద్వాల్ జిల్లాలో జీతాలు లేవు సార్. ఈ విధంగా ముఖ్యంగా ఈ ఏజెన్సీ కమిషన్ అనేది చాలా వ్యవస్థ దారుణంగా ఉంది సార్. కాబట్టి మాకు ఏజెన్సీని రద్దు చేసి గవర్నమెంటే మాకు డైరెక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు నెల నెల జీతాలు వచ్చే విధంగా మేము కోరుకుంటున్నాం సార్. సంవత్సరాలుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైన చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పైన కూడా గత 6 నెలల నుంచి మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పేసి చాలా వరకు మీరు ప్రభుత్వాలను వేడుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా స్పందించలేదు ప్రస్తుతానికైతే. ఎలా చూడొచ్చు వీటన్నిటిని? గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం అండి థర్డ్ పార్టీ మీద హెల్త్ డిపార్ట్మెంట్లో. చాలా జీతాలతోటి 2 సంవత్సరాల కింద 104 వెహికల్ అనేది తీసేసింది గత ప్రభుత్వము. అక్కడక్కడ మమ్మల్ని సర్దుబాటు చేసిండ్రు. ప్రస్తుతానికి అరకొర జీతాలతో గడుపుతున్నాం. 16 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ భద్రత అయితే మాకు లేదు. ఏ డిపార్ట్మెంట్? హెల్త్ డిపార్ట్మెంట్ 104. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు హెల్త్ డిపార్ట్మెంట్లో? 16 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఎలా ఉంది మీరు పరిస్థితి? ఎన్ని నెలలుగా మీకు జీతం రావట్లేదు? మాకు 5 నెలలుగా రావట్లేదు జీతం. ఏప్రిల్ నుంచి రావట్లేదు. ఏప్రిల్ నుంచి లేదు. మరేంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కనీసం ఈ ప్రభుత్వం ఏమన్నా సర్దుబాటు చేసి ఏదంటే కనీసం మాకు రెగ్యులర్ కాకుండా కాంట్రాక్ట్లో వ్యవస్థ కన్నా తీసుకపోతే నెల జీతం 1వ తారీఖు పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా మేము కూడా పనిచేస్తున్నాం. మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. మేము గత 15 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు మా 5 నెలల నుండి కూడా జీతాలు రాలేను. చాలా ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా వచ్చింది. ఎందుకంటే బయట మేము అప్పులు తీసుకొని ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి పాత గవర్నమెంట్ కోరుతున్నాం, తొందరలోనే మాకు మంచి ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేసి మాకు సమాన పని సమకి వేతనం మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఒకవైపు ప్రజాపాలన కాంగ్రెస్ చెప్తుంది, ప్రజావాణిలో ఈ సమస్య చెప్పుకునే ప్రయత్నం చేస్తారా మీరు? ప్రజావాణిలో ఆల్రెడీ ఇంత మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రజావాణిలో ఈ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. అదే మంత్రులు కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఒక హామీ ఇవ్వడం జరిగింది, త్వరలోనే మీకు మంచి టీపీ కబిరాలు చెప్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ అవకాశం మాకు రాలేదు. దయచేసి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఆదిలాబాద్ నుండి వచ్చి మా యొక్క మద్దతు తెలుపడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ సార్. నాది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నేను సుమారు 15 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సార్. ఏజెన్సీ ద్వారానే రిక్రూట్ అయ్యారా? మేము రిజైన్ చేసి సార్. అంటే మన ఏజెన్సీకి డబ్బులు పే చేశారా? స్టార్టింగ్లో 5600 ఏదో తీసుకున్నారు సార్. అప్పుడు 2009లో జాయిన్ అయ్యాను సార్. అప్పటి నుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. ప్లస్ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేశారంటే మా డిపార్ట్మెంట్లో టోటల్ 185 మెంబర్స్ సార్. 95 మెంబర్స్ని తీసేశారు. 95 మెంబర్స్ ఉన్నారు. శాలరీస్ కరెక్ట్ రావు. మాకు దగ్గర నుంచి జనవరి నుంచి శాలరీస్ లేవు సార్. మాకు బడ్జెట్ లేదంటారు, ఒకసారి మాకు జియో రాలేదంటారు. రీసెంట్గా జియో వచ్చింది, మాకు 1 ఇయర్కి జియో వచ్చింది. ఇప్పుడు శాలరీస్ ఇవ్వాలంటే బడ్జెట్ లేదంటున్నాం. మళ్ళీ ఇప్పుడు శాలరీస్ లేవు, బడ్జెట్ లేవు. ఎట్లా బతకాలంటే ఎట్లా బతకాలి సార్? మీ జీతం ఎంత? నాది 19,500 సార్. కటింగ్స్ అయ్యి మాకు 17,000 వస్తుంది. ఇప్పుడు 8 మంత్స్ నుంచి శాలరీస్ లేవు. మాకు ఎట్లా బతకాలి చెప్పండి? కానీ జాబ్కి అయితే కరెక్ట్ రావాలంటారు, మళ్ళీ కరెక్ట్ టైంకి లేట్కి పోవాలంటారు. మళ్ళీ ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి, మాకు శాలరీస్ ఎట్లా, మాకు మనీ ఎట్లా, మళ్ళీ ఎట్లా బతకాలి? ఇప్పుడు సెకండ్ టైం గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది సార్. మేము జాయిన్ అప్పుడు కూడా కాంగ్రెస్ ఉంటే తెలంగాణ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ని ఏం చేయంటున్నా అంటే ఇప్పుడైనా మాకు కంప్లైంట్ చేసి మా జాబ్కి సెక్యూరిటీ ఇవ్వండి, ఈపీఎఫ్ కరెక్ట్గా కట్టండి, ఈసీ కరెక్ట్గా కట్టండి, శాలరీస్ కూడా సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఇవ్వండి. ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం? నా పేరు గుమ్మడి నరేష్, ఖమ్మం జిల్లా నుంచి వచ్చాము. మేము ఏకలవ పాఠశాలలో వంట మాస్టర్గా పనిచేస్తున్నాము. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి. అలాగే తెలంగాణ 9 జిల్లాల్లో 23 ఎంఆర్ఎస్ స్కూల్ ఉన్నాయి. ఎంఆర్ స్కూలు 23 ఉన్నాయి. అలా స్కూళ్ళల్లో 250 మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళ వ్యవస్థ విధానంగా ఉంది. ప్రధానంగా ఏజెన్సీ వ్యవస్థ పూర్తిగా రద్దు చేసి మరియు మాకు చాలా జీతాలతో మేము ఫ్యామిలీని గడపలేకపోతున్నాము.
ఈ వ్యవస్థని వెంటనే జనంలాగా పీడిస్తున్న ఈ ఏజెన్సీ ప్రధానంగా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఇతర అన్ని ఈఎంఆర్ స్కూల్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చాము. ఈ ఉద్యమము ఆగకుండా ప్రభుత్వం చర్య తీసుకొని దీని పట్ల చర్యలు తీసుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. రాణిగండిపో నుంచి వచ్చాను, ప్యాసింజర్ గాడిగా చేస్తాను. గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎటువంటి జీతాలు మాకు ఇవ్వడం లేదు సార్. వచ్చే 10,000 కూడా మాకు ఆపి ఇస్తున్నారు. ఇవాళ ఇస్తాము, రేపు ఇస్తున్నాము అని చెప్తున్నారు సార్. చాలా కష్టపడినా మాకు వాల్యూ లేదు. సో మాకు కూడా ఈ ఆర్టీసీలో లాగా విధానంగా మమ్మల్ని కూడా ఆర్టీసీలో విధానంగా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి నెల జీతాలు కూడా మాకు ఫస్ట్కు రావాలని కోరుకుంటున్నాం సార్. ప్రతి నెల జీతం అడుగుతుంటే ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తారు సార్. జీతం అంటే మీరు మిమ్మల్ని జాబ్ నుంచి తొలగిస్తాము అని అంటున్నారు. సో గత ప్రభుత్వం మాకు ఏం సపోర్ట్ చేయలేదు. కనీసం ఈ రేవంత్ అన్న మాకు సపోర్ట్ చేస్తాడని మేము ఇంత పోరాటాన్ని కోరుతున్నాము. సో నెక్స్ట్ టైం నుంచి మాకు ఎలాంటి అయితే ఆర్టీసీ విధానం మాకు ఎలా ఆర్టీసీ ఎంప్లాయీని ఎలా చూస్తారో మమ్మల్ని కూడా అలానే చూడాలని చేసి రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మార్కెట్ కమిటీ నుంచి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాము. 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము మేము. మాకు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాము. మాకు ఈపీఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ కరెక్ట్గా కట్టడం లేదు. మేము ఎస్జీలో 12 సంవత్సరాలుగా 1200 మంది మేము ఉన్నాము. మాకు ప్రభుత్వము మమ్మల్ని ఆదుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వం రెగ్యులర్ చేయడం కూడా ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. ప్రభుత్వం పైన ఎలాంటి భారం కూడా పడదు. గత 25-30 సంవత్సరాల నుంచి అవుట్సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఆ ఏజెన్సీ అనే వ్యక్తి ఏ రోజు కూడా వచ్చి మా సాధక బాధకాలు అనేది తెలియదు. మేము దాదాపు ఒక జిల్లాలో ఒక 150 మంది దాకా ఉంటాం. ఉమ్మడి జిల్లాలో ఎవ్వడు కూడా గింత వచ్చి పట్టించుకునే దాత ఉన్నాడు. ఎలక్షన్స్ అప్పుడు ఎందరో నాయకులు వచ్చిళ్ళు, ఎందరో మాట ఇచ్చారు కదా, ఎవరు స్పందించలేరా? ఎవరు స్పందించే ముచ్చట లేదు. చేస్తామనే విధానం తప్ప వేరే విధానం ఏం లేదు మాకు. ఖచ్చితంగా మేము ఎన్ని రోజులు అంది ఎట్టి చాకరీ చేసుకుంటే గొడ్డు చాకరీ చేసుకుంటే ఈ విధానం మేము మా జీవితాలే ఖరాబ్ చేసింది అవుట్సోర్సింగ్ వ్యవస్థ అన్నది. ఒకరోజు ఆ ఏజెన్సీ అనే వ్యక్తి గతంలో నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఇలా కోట్ల వివాదంలో వెళ్ళిపోయాడు. అంత కోట్ల స్థాయికి ఎట్లా వెళ్ళిపోయాడు. మేము ఇదే 15,000 జీతంకు మేము 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఏ అధికారి కూడా మమ్మల్ని గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు. మాకు అడిగితే పట్టించుకున్న నాదుడే లేకుండా అయిపోతున్నాం. ఎన్ని నెలలుగా నీకు జీతం రావట్లేదు? జీతం వస్తుందండి, జీతం నెల వస్తుంది, జీతం వస్తుంది. కాకపోతే అంటే మా బెనిఫిట్ పిఎఫ్ కరెక్ట్ వచ్చి కట్టులేదు, ఈపీఎఫ్ లేదు, ఇలాంటి బెనిఫిట్స్ ఏముండయి అంతే. అంటే నీ జీతం ఎంత అన్న? నీ జీతం మాకు 13,600 చిల్లర వస్తుంది. 13,600 జీతంలో నుంచి ఏజెన్సీ ఎంత కట్ చేసుకుంటుంది? జిఎస్టీ పేరుతో, ఇతర సర్వీస్ ట్యాక్స్ల పేరుతో. మాకు 15,000 వస్తుంది. 15,000 చిల్లర వస్తే మాకు ఒక పిఎఫ్ కట్ అయితే మిగతాది ఏది కూడా కట్ కాదు. 1,500 3% అంటే దాదాపు 3,300 వరకు కట్ అయిపోతుంది. 3,300 వరకు కట్ అయిపోతుంది. 15,000 చిల్లర ఉంటాయి. మాకు 13,600 వస్తుంది. ఒక 2,000 చిల్లర కట్ అయిపోతాయి. గవర్నమెంట్ ఎలాంటి భారం కూడా పడదు. నేను ఒక జిల్లా ప్రెసిడెంట్గా చెప్తున్నా, మా కష్టం మేమే పని చేసుకొని మేమే రోడ్ల మీద ఉండి డబ్బులు కలెక్షన్ చెక్ పోస్టుల ద్వారా కలెక్షన్ చేస్తూ ఎన్నో వ్యవస్థలలో ఎన్నో యాక్సిడెంట్ల మా మంది కూడా చనిపోయినారు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలే. ఒక్కొక్కరు గొడ్డు చాకరీ చేపిస్తున్నారు. ఓకే రైట్. ఇవి ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బందులు, బాధలు చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే కేవలం రోజు కూలి వారిగా చూస్తుంది తప్ప మాకు ఒక స్థానం అనేది కల్పిస్తలేదు. మేము ఎంత కష్టపడ్డా సమాన పనికి సమాన కూలి అనే సమాన పనికి సమాన డబ్బులు అనే విధానాన్ని పక్కన పెట్టేసి ఏదో తూతు మంత్రంగా మాకు ఇస్తున్నారు. తూతు మంత్రంగా మా ఉద్యోగాలున్నాయి, వాళ్ళు ఎప్పుడు ఉండమంటే ఉండొచ్చు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోనే విధంగా ఉన్నాయి. మమ్మల్ని పర్మనెంట్ చేయాలా, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ గుర్తించాలా, ఈ ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం ఇక్కడ చూడొచ్చు ధర్నా చౌక్తో. కెమెరామెన్ సాయితో పవన్, వైఆర్టీవీ, హైదరాబాద్.